సృష్టి అంతా కూడా దేవుడు చెప్పినట్టుగా, దేవుడు ఎలాగైతే చేశాడో, దేవుని సంకల్పములో సృష్టి గురించి ఏదైతే ఆలోచన చేస్తున్నాడో అదే విధంగా పనిచేస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా. ఈ సృష్టిలో మనం రోజు చూస్తూ ఉన్నాం, భూమి, సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, గాలి, వర్షం, ఇవన్నీ కూడా తన తన కాలాలలో వస్తున్నాయి, తను చెప్పినట్టుగా వింటున్నాయి. భూమిని ప్రారంభంలో చెప్పాడు, ఇదిగో నువ్వు తిరుగుతూ ఉండాలి, నువ్వు తిరిగితేనే నా పిల్లలకు జీవనం గడుస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడైనా ఆగిపోవటం చూసామా? లేదు. అంటే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తనకేదైతే పని దేవుడు నిర్ణయించాడో ఆ పనిని చేస్తుంది. కాబట్టి దాని గురించి దేవుడు చింతించాల్సిన పని లేదు. ఇక ఈ భూమి మీద ఉన్నటువంటి జంతు సమూహం సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నవి అని చెప్తున్నారు. మరి 84 లక్షల జీవరాశుల విషయంలో దేని గురించైనా చింతిస్తున్నాడా? అన్నీ కూడా దేవుని మాట వింటున్నాయి. దానియేలు గారిని సింహపు బోనులో వేసినప్పుడు సింహాలన్నీ కూడా సైలెంట్గా కూర్చున్నాయి. ఎందుకు? దేవుని మాటను బట్టి. వాటికి ఆకలి కాలేదనుకుంటున్నారా? ఆ తర్వాత వేసిన వారిని ఏం చేసాయి? అసలు పీసు కూడా వదలకుండా తినేసి. అంటే ఈ సృష్టి దేవుని మాట వింటుంది, కాకోలము కూడా దేవుని మాట వింటుంది. దైవ సేవకుడు ఏలియా గారికి ఉదయం సాయంత్రం ఆహారాన్ని తీసుకువెళ్ళి ఇచ్చాయి. అంటే దేని విషయంలో కూడా దేవునికి చింత లేదు, బాధ లేదు. కానీ ఒకే ఒకరి విషయంలో దేవునికి చింత ఉందట. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అన్నాడు. అసలు చింతించాల్సిన అవసరం ఏముంది? దేవుడు మనిషిని ఎలా చేశాడండి? తన పోలిక, తన స్వరూపం అన్నాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనిషి దేవునికే చింత తెచ్చేవాడిగా ఉండిపోయాడా భూమి మీద? దేవుణ్ణే బాధ పెట్టేవాడిగా ఉండిపోయాడా అని అంటే అది బాధ పెట్టేవారిగానే ఉన్నారు ఈరోజు మనుషులు. ఎందుకు బాధ కలుగుతుంది దేవునికి మనిషిని బట్టి అని అంటే, దేవుడు తన సంకల్పములో ఏర్పరచుకున్న విధానం వేరు మనిషి గురించి. కానీ మనిషి జీవితం భూమి మీద ఉన్న విధానం మరొక రకంగా ఉంది. దేవుడు ప్రారంభంలో ఎలా ఏర్పరచుకున్నాడు, ఎలా ఉండాలి అనుకున్నాడు మనుషులు అనంటే, తన పోలిక, తన స్వరూపంగా ఉన్నటువంటి మనిషి తన గుణగణాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులు దేవుని పోలికగా, దేవుని స్వరూపముగా ఉండవలసిన వారు కానీ దేవుని స్వరూపాలుగా లేకుండా పోయారు. తన సంకల్పం ఏంటో ఒకసారి చూద్దాము మనం. ఆయన ప్రారంభములో జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఎలాంటి సంకల్పముతో మనిషిని భూమి మీద చేశాడు అని మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చూడగలిగితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ సంకల్పం ఎవరిదో తెలుసా? ఈ మనస్సు, దేవుని మనస్సు. ఇది మనిషి విషయములో దేవుడు అనుకున్నటువంటి సంకల్పం. జగత్తుకు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టిని దేవుడు కలిగించక మునిపే దేవుడు తన మనసులో నిర్ణయించుకున్నాడట మనిషి గురించి. ఏమనంటే, ఇదిగో వారు భూమి మీద పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండవలెనని దేవుడు కోరుకున్నాడు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని ఎందుకు కోరుకున్నాడు అనంటే, దేవుడు పరిశుద్ధుడు గనుక తన పిల్లలు కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడు? పరిశుద్ధులుగా. అప్పుడప్పుడు మనము మంచి గొప్ప స్థితిలో ఉంటే మన పిల్లల్ని కూడా అదే గొప్ప స్థాయిలో ఊహించుకుంటాం, అలాగే ఉండాలని అనుకుంటాం. తండ్రి చాలా గొప్పవాడు, చాలా బాగా తన జీవితం ఉంటుంది, కానీ కుమారుడు వీధిలో పొంటి తిరిగాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? తండ్రి సహించగలుగుతాడా? సహించుకుంటాడా?
సహించుకోలేకపోతాడు. నేను గొప్పవాడిగా ఉన్నాను, నా కుమారుడు నాకంటే ఇంకా గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. ఇక్కడ తండ్రి పరిశుద్ధుడు గనుక నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు, నిర్దోషులుగా ఉండాలనుకున్నాడు. కానీ భూమి మీదకి వచ్చినటువంటి మనిషి తన జీవితం దేవుని ఆలోచనకు పూర్తిగా విరుద్ధంగా మారిపోయింది. దేవుని ఆలోచనలకు అనుకూలంగా ఏమీ కూడా లేదు. అలాంటప్పుడు నిజంగా దేవునికి ఎంత బాధ ఉంటుందండి. ప్రారంభంలోనే సృష్టిని చేసిన కొన్ని దినాలకే మనిషి జీవితం ఎలా మారిపోయిందంటే చాలా ఘోరంగా మారిపోయిందండి. దేవుడు గొప్పవారిగా చూడాలనుకున్నాడు, కానీ ఆ గొప్పవారు కాస్త ఎందులో గొప్పవారు అయిపోయారో ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూడగలిగితే ప్రారంభం మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుకున్న మాట ఎప్పటిదో తెలుసా? అది మనిషి భూమి మీదకి రాకముందు దేవుని సంకల్పం. అది భూమి మీదకి మనిషిని రాకముందే దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంకల్పాన్ని మనం చదువుకున్నాం అక్కడ. ఇక భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి జీవితం ఎలా ఉండాలి? దేవుడు కోరుకున్నదైతే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా. కానీ భూమి మీద మనిషి జీవితం ఎలా ఉంది? 6వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత అన్నాడు. మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో భూమి మీద నరుడు లేనప్పుడు దేవుని కోరిక ఏంటో నరుని విషయంలో చూసుకున్నాం. జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుని సంకల్పం ఏంటో చూసాం. ఇక భూమి మీద మనుషులు విస్తరింపనారంభించారు. భూమి మీద మనుషులు విస్తరిస్తున్నారు. ఇక విస్తరిస్తున్న కొలది దేవుని సంకల్పం నెరవేరాలి. కానీ దేవుని సంకల్పము నెరవేర్చవలసినటువంటి మనుషులు ఎలా మారిపోయారు అని అంటే 5-6 వచనాలు, ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూడగలిగితే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయపు యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఎవరైతే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడో ఆ తండ్రి మనుషులను చూసేసరికి పరిశుద్ధత అనేది కనిపించటం లేదు, నిర్దోషత్వం లేదు. గొప్పవారుగా ఉండవలసిన పిల్లలు ఎలా మారిపోయారు అని అంటే చెడుతనములో గొప్పవారైపోయారట, చెడుతనము చేస్తున్నారట. వారి ఊహ, వారి ఆలోచన అంతా కూడా కేవలం చెడ్డదిగా ఉన్నదట. మంచి విషయాలు లేవు, ఎవరిలో కూడా మంచి ఆలోచనలు లేవు. దేవునికి బాధ కలిగించారు. కిందికి ఏమంటున్నాడంటే తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను అన్నాడు. ఏంటండి? దేవునికి సంతాపమా? దేవునికి బాధనా? దేవునికి చింతన? ఎవరి కొరకయ్యా చింత అంటే అది కేవలం మనుషుల కోసం. తన పిల్లలు బాగులేనప్పుడే కదండి. ఎప్పుడండి మన పిల్లల గురించి ఎప్పుడు చింతిస్తాం? పిల్లల గురించి ఎప్పుడు మనం బాధపడతాం? కూతురు కాపురం స్థిరంగా లేనప్పుడు, కూతురు కాపురం సెట్ కానప్పుడు మనం బాధపడతాం, వారి గురించి ఆలోచన చేస్తాం. అయ్యో నా కుమార్తె జీవితం ఏమైపోతుందో అని ఆలోచన చేస్తాం, బాధపడుతూ ఉంటాం. కుమారుడు సరిగ్గా చదవనప్పుడు, వాని కాలేజీ జీవితం సరిగ్గా లేనప్పుడు, వీని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని మనం ఊహించుకొని బాధపడిపోతూ ఉంటాం. వాళ్ళు చక్కగా చదువుకుంటే బాధ ఎందుకు ఉంటుందండి? ఇక్కడ కూడా భూమి మీద మనిషి జీవితం అనేది బాగులేదు. అలాగని ఆ కాలంలోనే బాగులేదా? ఈ కాలంలో అందరూ బాగున్నారా? ఆలోచించండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయంలో ఇది నోవాహు కాలంలో ఇది జరిగింది. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి కదండి. నోవాహు కాలంలో ఈ చెడ్డవారినంతా తీసేసి నోవాహు కుటుంబాన్ని మాత్రమే ఉంచాడు కదా. ఇక నీతిమంతుని కుటుంబం నుంచి వచ్చిన వారంతా ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. కానీ ఈ నీతిమంతుడైన నోవాహు ద్వారా వచ్చిన వాళ్ళు కూడా ఏమైపోయారు? చెడిపోయారండి. అంటే ఎందుకు చెడిపోతున్నారు? మొదట దేవునిలో నుండి మనం వచ్చాం. దేవునిలో పరిశుద్ధత ఉంది, దేవునిలో నిర్దోషత్వం ఉంది, దేవుడు పవిత్రుడు. ఆయనలో నుండి వచ్చిన మనిషి భూమి మీదకి వచ్చేసరికి అపవిత్రుడిగా మారిపోయాడు, చెడ్డవాడిగా మారిపోయాడు. ఇక ఈ చెడ్డవారిని అంతా తీసేస్తాను అనుకొని దేవుడు బాధపడి వాళ్ళందరినీ కూడా నోవాహు జలప్రలయంలో తీసేశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి జనాలు కూడా ఎవ్వరు కూడా బాగులేరండి. మీకు అందరికీ తెలిసిన విషయం, సొదొమ గొమొర్రా ప్రాంతాలు
అవి ఎలా మారిపోయాయండి? నీతిమంతుల నుండి వచ్చిన కుటుంబాలు నీతిమంతులుగా ఉండాలి కదా, కానీ నీతిమంతులుగా లేరు. అందరూ కూడా పాపం చేయడానికి పరిగెత్తుతున్నారు, పాపం చేయడానికి వారు కాచుకొని ఉంటున్నారు. ఆ కాలంలో అలా జరిగితే నేడున్న పరిస్థితి ఏంటి? నేడు అందరూ బాగున్నారా? అస్సలు ఎవ్వరు బాగులేదని బైబిల్ చెబుతుంది. ఎవ్వరు కూడా నీతిమంతుడు అసలు భూమి మీద లేడట. ఇప్పుడు ఏమైపోయారు? రోమీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడు? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అసలు భేదమే లేదట. ఇక్కడ మన స్థాయికి, మన కాలానికి వచ్చేసరికి ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసేస్తున్నారట. నిజంగా ప్రారంభములో పాపం చేసిన వారి నిమిత్తం దేవుడు బాధపడ్డాడే, తన హృదయములో నొచ్చుకున్నాడే, తన హృదయములో. మరి ఈ కాలంలో ఏమైనా ఆయనకు బాధ తగ్గిందా? ఆయనకి ఈ కాలంలో ఏమైనా ఆయన సంతోషంగా ఉన్నాడా అంటే ఈ కాలంలో కూడా ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారట. అందరూ కూడా దేవుని మనస్సును నొప్పించేవారిగానే ఉన్నారట. అంటే అప్పుడు నుంచి ఇప్పటి వరకు దేవునికి అసలు బాధ తప్ప సంతోషం లేదా? లేదండి. ఎందుకు లేదు సంతోషం అని అంటే, తనకు అనేక మంది పిల్లలు కావాలనుకున్నాడు. ఆ పిల్లలలో ఎవరు కూడా ఆయనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేవారిగా లేరు. చింతిస్తున్నాడట, ఆయన బాధపడుతున్నాడట. ఆయన బాధపడుతూ ఉండగా ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు. మోషే కాలం నుంచి నిజంగా యేసుక్రీస్తుల వారి వరకు ఎంతమందిని ప్రవక్తలను పంపించాడండి. ఎంతోమంది ప్రవక్తలను, న్యాయాధిపతులను పంపించి దేవుని న్యాయ విధులను వారికి నేర్పించాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇగో ధర్మశాస్త్రంలో ఆయన న్యాయ విధులు పెట్టాడు, ఇది పాటించాలి, ఇలా ఉండాలి అని చెప్పాడు. కానీ ఇశ్రాయేలీల కొరకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీలు కూడా దాన్ని నెరవేర్చలేకపోయారండి. ఇశ్రాయేలీలు కూడా దాన్ని నెరవేర్చలేకపోయారు. అది యేసుక్రీస్తుల వారి కాలం వచ్చేసరికి యేసుక్రీస్తుల వారు దాన్ని నెరవేర్చారు. ఆయన దాన్ని నెరవేర్చి దాన్ని ముగించారు. అంటే ఎప్పుడు కూడా దేవునికి సంతోషం లేదా? ఎప్పుడు ఆనందం లేదా? ఎప్పుడు ఆనందం లేదండి. ఎందుకండి బాధ ఆయనకి? కేవలం నన్ను బట్టి నా తండ్రి బాధపడుతుండు అంటే నిజంగా అక్కడ మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా అండి? ఆలోచించండి ఒకసారి. మన కుటుంబంలో అందరూ బాగానే ఉన్నారు, చిన్నోడు ఒకడే బాగులేడు, వాడి నిమిత్తం అందరూ బాధపడుతున్నారంటే వాడు కొంచెం వాడి జీవితాన్ని సర్దుకోవాలా వద్దా? ఆలోచించండి. సర్దుకోవాలి కదా. కానీ ఈరోజు దేవుడు బాధపడుతుంటే దేవుని కోసం ఈరోజు భూమి మీద మనిషి ఏదైనా తన జీవితంలో దేవునికి నచ్చనివి, దేవునికి ఇష్టం లేని కార్యక్రమాల నుండి దూరంగా ఉంటున్నాడా అంటే ఎవ్వరు కూడా దూరంగా ఉండటం లేదండి. అందరూ కూడా ఎలా ఉన్నారు అని అంటే పాపము చేయడానికి పరిగెత్తుతున్నారు, దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి వారిని బట్టి నిజంగా ఆయనకు యుగ యుగాలు బాధే ఉంది తప్ప ఆనందం లేదండి, సంతోషం లేదు. కేవలం ఒకరి విషయంలో ఆయన ఆనందపడుతున్నాను అని చెప్పాడు. ఎవరి విషయంలో? మత్తయి సువార్త 3వ అధ్యాయము. అప్పటి నుంచి ఆయన బాధపడుతూ ఉండగా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎంతకాలం నుండి నాకు ఆనందం లేదు, ఎంతో కాలంగా బాధపడుతున్నాను. కానీ ఒక్కరు వచ్చారండి భూమి మీదకి, యేసుక్రీస్తుల వారు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన ద్వారా నేను సంతోషించుచున్నాను అన్నాడు. ఆయన ద్వారా ఎందుకు సంతోషం వచ్చింది, మిగతా మనుషులందరి ద్వారా ఎందుకు బాధ కలిగింది? ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలన్న తన పిల్లలు అలా లేకపోయేసరికి ఆయన బాధ కలిగింది. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ఆయనకు సంతోషం అంటున్నాడు, ఆయనకు ఆనందం అంటున్నాడు.
ఏం చేశాడు మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి? 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగి తనకున్నటువంటి ఆ 3.5 సంవత్సరాలలో ఏ రోజు కూడా ఆయన ఖాళీ లేడండి. ఏ రోజు కూడా ఆయన ఖాళీగా ఉన్నట్టు మనకు కనిపించదు. ఎప్పుడు కూడా దేవుని మాటలు చెప్పాలి, సువార్త ప్రకటించాలి. నాకున్న సమయంలో నాకు అప్పగించినటువంటి పనిని నేను నెరవేర్చాలి అని ఆయన ఎంతో ప్రయాసపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో సువార్తలు మనం చదువుతుంటే యేసుక్రీస్తుల వారి జీవితంలో జరిగిన సందర్భాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి 4 సువార్తలలో. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవునికి ఆనందాన్ని ఇవ్వడానికి, దేవునికి సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఆయన ఏ రోజు కూడా ఖాళీ లేడండి. రండి సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోదాం, ఇతర గ్రామాల్లో ప్రకటించుదాం, ఇందు నిమిత్తమే కదా ఈ లోకానికి నేను వచ్చాను అని మన యేసుక్రీస్తుల వారు పలకడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈరోజు అంటే సువార్త ప్రకటించవలసిన భారం, సువార్త ప్రకటించవలసిన ఆలోచన ఎవరికి ఉందండి? క్రైస్తవులకు ఏమైనా ఉందా? ఇతర జనులకు బైబిల్ పట్టని వారికంటూ ఎలాగో ఉండదు. కానీ బైబిల్ పట్టుకున్న వారికి ఎవరికైనా ఉందా? బైబిల్ పట్టుకున్న వారికి ఎవరికైనా ఆలోచన కలిగి ఉన్నారా అంటే ఈరోజు ఎవరికి ఆలోచన లేనట్టుగానే మనకు కనిపిస్తూ ఉంటుందండి. మరి ఎందుకు వచ్చారు బైబిల్ పట్టుకొని అని అంటే ఇందులో కూడా స్వార్థం ఉంటుంది. ఎలా? నాకేదో మేలు చేయాలని, నాకేదో దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి అని అనేక మంది వచ్చి ఉంటారు కదండి. మీరు వాక్యాన్ని తెలుసుకున్నవారు కనుక మీరు వాక్యం కొరకు వచ్చి ఉంటారు. కానీ ఈరోజు క్రైస్తవులంతా ఇలాగే ఉన్నారా? ఎక్కడ చూసినా, ఏ మందిరాన్ని చూసినా ఆదివారం రాగానే నిండిపోతూ ఉంటాయి. మరి అందరూ దేవుని కొరకు కష్టపడి దేవుని కొరకు స్వార్థ ప్రకటించేవారిగా, దేవుని ఆనంద పెట్టేవారిగా, దేవుని సంతోష పెట్టేవారిగా ఉన్నారా అంటే ఉండరండి. వారిని బట్టి కూడా దేవుడు బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆదివారం వస్తే భక్తుడిగా మారిపోతాడు, మిగతా వారాలు లోకంలో ఉండిపోతాడు. అలాంటి వారిని బట్టి దేవునికి చింత లేదా? ఉంది. కానీ చింత ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడట. ఎందుకయ్యా నీకు దీర్ఘశాంతము అని అంటే ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక. ఏంటి అంత ప్రేమనా మనమంటే? అవునండి, ఆయనకు మన మీద ప్రేమ ఉండటం బట్టే ఈరోజు మనుషులుగా భూమి మీద మనం సజీవులుగా ఉన్నాం. ఆయన గనుక మన మీద కోపపడ్డాడు అనుకో మనం భూమి మీద ఉండం, కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. అంటే దేవుడు ఎన్ని తప్పులు చేస్తున్నా ఎందుకు క్షమిస్తున్నాడు, ఎందుకు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే పేతురు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దామా? కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానంను గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడయ్యున్నాడు అంటున్నాడు. ఆయన బాధపడుతూ అన్ని రోజుల నుంచి ఇంతకాలం వరకు ఆయన బాధపడుతూ ఎందుకున్నాడు, ఆయన చింతిస్తూ ఎందుకున్నాడు అని అంటే ఇదిగో ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అన్నాడు. అంటే అందరూ కూడా బాగుపడాలి, అందరూ కూడా నా యొద్దకు రావాలి, అందరూ కూడా నిత్య జీవం పొందుకోవాలి, ఎవరు కూడా నశించకూడదు. ఏంటండి దేవుని సంకల్పం? చాలా గొప్పగా ఉంది కదా. తప్పు చేస్తున్న వారు కూడా నశించకూడదా? వారు కూడా మారు మనసు కావాలా? అవునండి, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన దీర్ఘశాంతము గలవాడ ఎదురు చూస్తున్నాడట. ఈరోజు మారుతాడు నా కుమారుడు, రేపు మారుతాడు నా కుమారుడు, నా మాటలు వినిపిస్తాను, నా మాటలు విన్న తర్వాత అయినా మారుతాడు అని దేవుడు ఎదురు చూస్తున్నాడట. కానీ దేవుని ఎదురు చూపులు ఎవరికి అర్థమవుతున్నాయి? ఈరోజు మనుషులకు అర్థమవుతున్నాయా? దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. కానీ ఈ రోజులన్నీ నాకు ఎందుకు ఇస్తున్నాడు అని అంటే నా మార్పు కోసం దేవుడు ఆలోచించి ఈ రోజులు నాకు ఇస్తున్నాడు అని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలాల. ఆలోచన లేకపోతే దేవుడు బాధపడతాడు. ఈ ఆలోచన మనిషికి ఉండాలి.
కానీ ఈరోజు బైబిల్ పట్టుకున్న వారు ఇలాంటి ఆలోచనలు లేకపోయేసరికి దేవునికి కూడా బాధ కలుగుతూ ఉంటుందండి. ఏంటి, బైబిల్ పట్టుకున్న వారికి సైతం ఇలాంటి ఆలోచన లేదా? దేవుని గురించి ఆలోచన చేయరా? బాధపడిపోతాడు కదా మరి దేవుడు. మరి ఏం చేయాలి? మనం దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే దేవుని వాక్యమే మారు మనసు కలుగజేస్తూ ఉంది. బయట మనం ఏది చేసినా కూడా మారు మనసు కలగదు. దేవుడు దీర్ఘశాంతముతో ఉన్నాడట మారు మనసు పొందాలని. కానీ ఈరోజు మారు మనసును గురించినటువంటి బోధ చేసిన, మారు మనసు గురించి మనం ప్రకటించిన, సమాజంలోనికి ప్రకటించడానికి వెళితే ఎవరైనా ఆ మాటలు విని మారు మనసు పొందిన వారు ఎవరైనా ఉంటారండి? ప్రారంభ శతాబ్దంలో సంఘము కట్టబడుతున్నటువంటి సమయంలో పేతురు గారి మాటలు విని వారి హృదయంలో నొచ్చుకొని మేము ఏం చేయాలి అని అడిగారట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాయట మాటలు? వారి హృదయంలోనికి వెళ్ళిపోయాయి. హృదయంలోనికి వెళ్ళిపోయి హృదయంలో నొచ్చుకున్నారట, గుచ్చుకున్నారట. అసలు ఏంటి, దేవుడు మా కొరకు యేసుక్రీస్తును పంపించాడా? మా పాపములను తీర్చడానికి యేసుక్రీస్తుల వారిని సిలువలో బలి చేశాడా అని ఈ మాటలన్నీ చెబుతూ ఉంటే వారి హృదయములో నొచ్చుకున్నారట. నొచ్చుకొని మేమేం చేయాలి, ఏం చేయాలి అంటే, ఇదిగో మీరు మారు మనస్సు పొందాలి. దేవుడు కోరుకున్నటువంటి మారు మనస్సు, మీరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలి అని అన్నాడు. కానీ ఈరోజు బాప్తీసం తీసుకున్న వారు కొందరుగా ఉన్నారు. మారు మనసు పొందని వారు భూమి మీద ఎంతమంది ఉన్నారండి? చాలామంది ఉండిపోయారు కదా. చాలామంది ఉన్నారు మారు మనసు పొందని వారు. కానీ మారు మనసు పొంది క్రీస్తులోనికి వచ్చిన వారు చాలా తక్కువ. మరి మారు మనసు పొందని వారు దేవుని గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? లేకపోతే మారు మనసు పొందిన వారు ఏమైనా ఆలోచన చేస్తున్నారా? మనుషులకు కూడా చింత ఉందా అండి? దేవునికేమో మనుషులను గురించి చింత ఉంది, భూమి మీద ఉన్నటువంటి మనుషులను గురించి చింత ఉంది. కానీ మనిషి ఏమైనా చింత లేకుండా ఉన్నాడా అంటే మనుషులకు కూడా చాలా చింతలు ఉంటాయి. మరి మనిషి దేని గురించి చింతిస్తున్నాడు? దేవుని గురించి ఏమైనా చింతిస్తున్నాడా? సహజంగా భర్త భార్య గురించి ఆలోచిస్తే భార్య భర్త గురించి ఆలోచించాలి, అది న్యాయం, అవునా కదండి? పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచించాలి. ఇప్పుడు దేవుడు మనుషుల గురించి ఆలోచిస్తున్నాడు, మనుషుల గురించి చింతిస్తున్నాడు. మరి మనిషి ఏమైనా దేవుని గురించి చింతిస్తున్నాడా? దేవుని గురించి ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నాడా అని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్తలో యేసుక్రీస్తుల వారి నోట ఒక మాట అంటున్నాడు. ఆ మాటను ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూడగలిగితే మనిషి దేని గురించి ఆలోచిస్తున్నాడో అక్కడ చెప్తున్నాడు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి అన్నాడు. అంటే మనుషులంతా కూడా దేని గురించి చింతిస్తున్నారట? దేవుని గురించి కాదు వీళ్ళ చింత. దేని గురించి ఉంది? ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి. అంటే తన శరీరాన్ని గురించి చింతిస్తున్నాడు. తన శరీరాన్ని ఎలా పోషించుకోవాలో దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇలా ఆలోచించటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఏమి తినాలో అని ఆలోచించే మనిషి భూమిని పండమని ఏమైనా చెప్తాడా? పంట పండకపోతే రేపటి గురించి ఆలోచించిన వ్యక్తి భూమిలో విత్తనం వేయగలడు, కానీ దానికి పండించే గుణం కలిగిస్తాడా? లేదు. మరి ఆహారం ఎలా వస్తుంది? నేను విత్తాను, నాటాను, నీళ్లు కట్టాను, ఎరువులు వేసాను, అందుకు పంట పండుతుంది అనుకుంటున్నాడు ఈరోజు మనిషి. నువ్వు విత్తినంత మాత్రాన పంట రాదు. ఎలా వస్తుంది అది? దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు, దేవుని పండే గుణం ఈ భూమికి పెట్టాడు కనుక ఈ భూమి నుండి ఆహారం వస్తుంది. అలాగని నువ్వు తినాలి త్రాగాలి అని ఆలోచన చేసి త్రాగడానికి నీరు లేకపోతే నువ్వు చింతించటం వల్ల ఏమైనా వస్తుందా? 2014-15 సంవత్సరాల్లో అసలు వర్షాలు కురవలేదు. జ్ఞాపకం ఉందండి మీకు? అసలు వర్షాలు లేవు, బావుల్లో నీళ్లు లేవు, త్రాగడానికి నీళ్ళు లేవు, చాలా కష్టమైపోయింది. పంటలు లేవు. ఎక్కడో ఒక చోట నీళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి అందరూ తెచ్చుకున్నారు నీళ్లు. బోరు బావులు ఎత్తిపోయినాయి, నీళ్ళు లేకుండా అయిపోయినాయి, చాలా కష్టపడ్డారు. మరి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ఆలోచించి చింతించే మనిషి మరి ఏమన్నా నీళ్ళు ఏమన్నా తయారు చేయగలడా? వర్షాన్ని ఏమన్నా కురిపించాడా?
లేదు. అంటే మన చింత దేనికి పనికిరానటువంటి చింత, అంతే కదండి. మరి మనం చింతించటం వల్ల ఏం చేయగలం? వర్షాన్ని కురిపించగలమా? భూమిని పండించగలమా? ఏం చేయగలం? అంటే ఏమీ చేయలేని దాని గురించి ఈరోజు మనిషి ఆలోచన చేస్తున్నాడా? అవునండి, ఆలోచన చేస్తూ ఉన్నాడు. రేపు దినం గురించి ఆలోచన చేస్తున్నాడు. రేపు ఏం తినాలి, ఏం త్రాగాలి, కిచెన్లో పెట్టుకుంటాడు, స్టోర్ రూమ్లో పెట్టుకుంటాడు, బస్తాలు బస్తాలు పెట్టేసుకుంటాడు. దేనికోసం? తినడానికే కదండి. తినడానికి ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేస్తున్నాడు కనుక సంవత్సరం సరిపడా సరుకంతా పెట్టేసుకుంటాడు. అంటే తిండి గురించి ఆలోచించినంతగా మరి దేని గురించి ఆలోచించడం మనిషి అంటే దేని గురించి ఆలోచించట్లేదండి. ఇదంతా ఎవరు చెప్పారు? అసలు తిండి గురించి ఆలోచించాలని ఎవరు చెప్పారు? అసలు తినటం వల్లనే మనిషి బ్రతుకుతున్నాడా? మనిషి తింటేనే బ్రతుకుతాడా? తింటేనే బ్రతుకుతాడు అని నేర్పించేసిందండి సమాజానికి సాతాను. నేర్పించేసింది. మీరు తింటేనే బ్రతుకుతారు, తినకపోతే బ్రతకరు. యేసుక్రీస్తుల వారు తన 40 దినాల ఉపవాస దినాలు గడిచిన తర్వాత ఆయన ఆకలిగొన్నాడు. ఆకలిగొన్నప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు? సాతాను. ఆహారం తీసుకొని వచ్చేసిందా? ఏమైనా రొట్టెలు తీసుకొని వచ్చేసిందా? రాలేదు. ఏమంటుంది? ఇదిగో నీవు నిజంగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు తింటేనే బ్రతుకుతావు, తినకపోతే బ్రతకవు. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అంటుంది. అంత ప్రేమ ఉంటే రొట్టెలు చేసుకొని తీసుకురావచ్చుగా. లేదు. అంటే నువ్వు తింటే బ్రతుకుతావు, తినకపోతే చనిపోతావు. ఈరోజు సమాజానికి అంతా కూడా అదే నేర్పించేసిందండి. తింటేనే బ్రతుకుతాం, తినకపోతే బ్రతకం. కానీ దేవుడు ఏమన్నాడు? యేసుక్రీస్తు ఏమన్నాడు అక్కడ? మనుష్యుడు రొట్టె వలన కాదు, రొట్టె వలన మాత్రమే జీవిస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ రొట్టె వలన జీవిస్తే ఎంతకాలం జీవిస్తారండి? ఈ ఆహారం తిని ఎంతకాలం జీవిస్తారు? 60-70 సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తారా? పోనీ 80 సంవత్సరాలు, 90 సంవత్సరాల? ఆ తర్వాత ఈ రొట్టె, ఈ నీళ్ళు వీటి వల్ల ఏమైనా జీవిస్తారా? ఈ రొట్టె కానీ నీరు కానీ వీటి వల్ల నువ్వు ఆహారం తీసుకుని జీవించేది కొంతకాలం. నువ్వు ఆహారం వలన జీవించేది తాత్కాలికమే. కానీ దేవుని మాట వింటే నువ్వు బ్రతుకుతావు అన్నాడు. అంటే తింటే కాదు మనిషి బ్రతకటం, నువ్వు వింటే బ్రతుకుతావు. దేవుని మాట వింటే బ్రతుకుతావు. ఇది దేవుడు నేర్పించింది. కానీ సాతాను ఏం నేర్పించింది? మీరు తింటేనే బ్రతుకుతారు. అందుకేనండి ఈరోజు కొందరిని చూస్తుంటే అసలు బ్రతకడానికి తింటున్నాడా, తినడానికే బ్రతుకుతున్నాడా అనిపిస్తూ ఉంటుంది. తిండి మామూలుగా తినేరండి. ఎక్కువ తీసుకోవటం వల్ల జబ్బులు తప్ప వేరేమీ లేవు. మాంసం ఎక్కువ తింటా ఏమొస్తుంది? ఆరోగ్యం కాస్త పోయి అనారోగ్యం వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కువ తినటం వల్ల ఇబ్బందులు తప్ప శరీరానికి సుఖమేమీ ఉండదు. బాగా తినేసి పొట్ట పెంచేసుకుంటే నడవడానికి కాళ్ళకి ఇబ్బంది, కూర్చుండలేడు, నిలవలేడు, కాస్త దూరం నడవలేడు. దేనివల్ల అయ్యా అంటే తిండి తగ్గించలేదు కదా. మరి కనిపించిందల్లా నోట్లు వేసేసావు అనుకోండి, నువ్వు శరీరం చాలా పెరిగిపోతూ ఉంటుంది, నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోతావు. ముఖ్యంగా అంటే ఎక్కువగా తినటం వల్ల ఆరోగ్యం కోల్పోతూ ఉంటాం. ముఖ్యంగా అందరూ చెప్పే విషయాలు ఏంటి అని అంటే, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఒక 3 తెల్ల వస్తువుల్ని మనం మితముగా తినాలి, ఎక్కువ తినకూడదు అంటాడు. ఏంటి ఆ 3? భోజనం కదండి, ఆహారం, ఇది అన్నం, రైస్. ఈ అన్నం తెల్లగా ఉంటుంది కదా, అది కాస్త మనం కంట్రోల్ చేస్తే మనకు ఆరోగ్యం ఉంటుంది. అలాగే ఉప్పు కూడా మనం ఎక్కువ తిన్నాం అనుకోండి బీపీ వచ్చేస్తూ ఉంటుంది, రక్తపోటు ఎక్కువైపోతూ ఉంటుంది, ఇబ్బంది అయిపోతుంది. అలాగే చక్కెర కూడా ఎక్కువ తినొద్దండి, షుగర్ లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ మూడింటిని కనుక మనం ఒక మోతాదులో వాడితే మనకు ఆరోగ్యం. వీటిని కనుక మనం ఎక్కువ తీసుకున్నాం అనుకో, ఈ తిండి మనం ఆరోగ్యం వస్తుంది, బలం వస్తుంది అనుకున్న ఈ భోజనమే మనకు ఉరిగా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ధనికులు ఉన్నారండి, వాళ్ళు గట్టిగా 3 పూటలు భోజనం చేస్తే చచ్చిపోతారు అంతే, వాళ్ళు ఏం లేదు. బాగా ఉంది ఆస్తి, చాలా తినగలడు, కానీ గట్టిగా అన్నం కనుక 3 పూటలు తినేశారనుకోండి వాళ్ళు తొందరగా చచ్చిపోతారు. ఎందుకు? అప్పటికి షుగర్ లెవెల్ చాలా పెరిగిపోతూ ఉంటుంది, షుగర్ ఫ్యాక్టరీలు అయిపోయాయి లోపల. ఇప్పుడు భోజనం చేయటం, అన్నం తినటం వల్ల ఏం జరుగుతుంది? షుగర్ లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది, తొందరగా చనిపోతారు. అందుకే ఎంత ఆస్తి ఉన్నా 2 ఇడ్లీల కంటే ఎక్కువ పెట్టరు ప్రొద్దున బ్రేక్ఫాస్ట్.
ఎక్కువ తినేయాలని నువ్వు అనుకున్నా నీకు ఎవడు పెట్టడు. ఎందుకు? నువ్వు తొందరగా పోతావని. అంటే తింటే ఇప్పుడు బ్రతుకుతున్నాడా చచ్చిపోతున్నాడా మనిషి? తింటే బ్రతుకుతావని నేర్పించింది, కానీ ఆ తిండి తిని తిని అనారోగ్యానికి వచ్చేసి తింటే చచ్చిపోతారు. ఇప్పుడు పెద్ద పెద్ద వారిని చూడండి మీరు, వాళ్ళ భోజనం ఇంతే తింటారు. ఏంతయ్యా మరి తినవా అంటే కడుపు ఖాళీ ఉన్నా కూడా తినరు. ఎందుకు? తింటే తొందరగా పోతారు, అంతే. ఇక అంతేనండి. ఈరోజు భోజనం చేయటం వల్ల మనిషికి ఉరిగా మారిపోయింది. ఎందుకు? సాతాను ఏం చెప్పింది? నువ్వు తింటే బ్రతుకుతావు అంది, కానీ ఇప్పుడు తినటం వల్ల ఇబ్బందులు వచ్చేస్తాయి, అనారోగ్యం వచ్చేస్తుంది, అకాల మరణాలు వచ్చేస్తూ ఉన్నాయి. కానీ దేవుని మాట వింటే బ్రతుకుతాడు. దేవుని మాట వింటే ఈ భూమి మీద మాత్రమే కాదు, పరలోకానికి వెళ్ళి యుగయుగాలు జీవిస్తాడు. అదండి దేవుని గురించి మనం ఆలోచన చేసేది. కానీ సాతాను మనిషి గురించే ఆలోచించేటట్టుగా చేసేసింది. మనిషి గురించే ఆలోచించుకునేటట్టుగా చేసి రేపు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఈ ఒంటికి ఏం ధరించాలి, ఉన్న వాటితో సరిపెట్టుకోదు ఈ శరీరం, లేని కోరికలు కావాలి. ఈరోజు మనిషి బ్రతుకుతున్నది కూడా మూడింటి కోసమేనండి బ్రతుకుతున్నాడు. అవేంటో తెలుసా? కూడు, గూడు, గుడ్డ. ఈ మూడింటికి తప్ప వేరే దేనికైనా బ్రతుకుతున్నాడా మనిషి? ఆలోచించండి. ఉదయం లేచిన చుంది సాయంత్రం వరకు కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు. ఏమొస్తున్నాయి? డబ్బు వస్తుంది. ఆ డబ్బులు దేనికి ఉపయోగిస్తున్నాడు? చక్కగా నా పిల్లలకు భోజనం పెట్టాలి, నా కుటుంబాన్ని గడుపుకోవాలి అని అనుకుంటాడు. పైసా కూడబెట్టుకుంటాడు, ఒక ఇల్లు కడతాడు. ఇల్లు మామూలుగా కట్టుకోవచ్చుగా, బాగానే కడతాడు. ఇల్లు కట్టగా కొంచెం అప్పు అవుతుంది. అప్పు కాగానే ఏం చేస్తాడు? అవి తీర్చడానికి మళ్ళీ ఉదయం వెళ్తాడు, సాయంత్రం వరకు కష్టం, ఉదయం వెళ్ళటం, కష్టపడటం. అంటే ఇల్లు, కూడు, గూడు, గుడ్డ కోసం తప్ప వేరే మనిషి దేనికోసమైనా బ్రతుకుతున్నట్టు కనిపిస్తుందా? దేనికి లేదండి. మంచి భోజనం ఉండాలి, ఉండడానికి మంచి ఇల్లు ఉండాలి. ఈ మనిషి ఆలోచనలు కూడా ఎలా ఉంటాయంటే, ఒకప్పుడు సైకిల్ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నాకు ఒక సైకిల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంతేనండి మనిషి ఆశ. సైకిల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సైకిల్ కొనుక్కున్నావు అనుకో, కాస్త సరిపెట్టుకుంటావా? నాకు బండి ఉంటే బాగుండు అనిపిస్తుంది. సరే బండి కొనుక్కున్నావు, దేవుడు ఆశీర్వదించాడు, బండి వచ్చేసింది. లేదు, ఈ బండి మీద నాకు ఎండ కొడుతుంది, నాకు వర్షం వచ్చేస్తుంది, తడిసిపోతున్నాను, నాకు కారు కావాలంటాడు. ఏంటండి ఆశలు అంటే? మనిషి ఆశలు భూమి మీద ఎప్పుడు కూడా అంతరించేవి కాదు, ఎప్పుడు ఆశలు పెరుగుతూనే ఉంటాయి మనిషిలో. మరి ఈ ఆశలు తీర్చడానికి కనుక నువ్వు పూనుకున్నావా, నీ జీవితం పనికి ఇక సరిపోదు. అసలు నీ జీవితమే సరిపోదు. ఈ యొక్క శరీరానికి కోరికలు తీర్చాలనుకుంటే నీ జీవితం సరిపోదు. మన ఈ భూమి మీద మన గురించి, మన శరీరాన్ని గురించి ఆలోచించుకుంటూ, చింతించుకుంటూ ఉండటం వల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు అని బైబిల్ చెబుతుందండి. దేనికోసమైనా మనం ఆలోచించి ఏదైనా చేసుకోగలమా? లేదండి. అందుకే దేవుడు ఒక్కటే మాటలో చెప్పేశాడు, అసలు నువ్వు ఆలోచించటం వల్ల నీతో ఏమీ కాదన్నాడు. ఏమన్నాడో తెలుసా? కిందికి చూస్తే మనం 27వ వచనం చూడండి ఒకసారి. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు అన్నాడు. ఏంటండి? దేవుడు ఒక సవాల్ వేశాడు. మీరు చింతిస్తున్నారు కదా, మీరు భోజనం గురించి చింతిస్తున్నారు, వస్త్రాల గురించి చింతిస్తున్నారు, అన్నిటి గురించి చింత అనేది మీకు ఉంది కదా, అయితే మీలో చింతించటం వల్ల ఏం చేస్తారో చెప్పండి అన్నాడు. పొట్టివాడు చింతించటం వల్ల ఒక మూరెడు ఎక్కువ చేసుకోగలడా? తన ఎత్తు చేసుకోలేడు కదా. అంటే మీరు చింతించటం వల్ల ఏమీ చేయలేరు. మీరు భోజనం గురించి చింతిస్తారు, త్రాగడానికి గురించి చింతిస్తారు, వస్త్రాల గురించి చింతిస్తారు, కానీ ఈ చింత వలన మీరు ఏమీ చేయలేరు. మీరు చింతించవలసింది దీని గురించి కాదు అన్నాడు. కానీ మనమే అరేంజ్ చేస్తున్నాం, భోజనాన్ని మనమే చేస్తున్నామండి. దేవుడు చేస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ కూడా మీకు అవసరమని దేవునికి ముందుగానే తెలుసు అన్నాడు. అన్నాడు ఆ మాట? అన్నాడండి. కిందికి వచ్చి చూస్తే ఏమన్నాడో తెలుసా? 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. నీకు భోజనం కావాలని తండ్రికి తెలుసు, నీకు వస్త్రాలు కావాలని దేవునికి తెలుసు, నీకు నీళ్లు కావాలని దేవునికి తెలుసు. మళ్ళీ దాని గురించే నీ చింత ఎందుకు? ఒకవేళ నువ్వు చింతించటం వల్ల ఒరిగేది ఏమైనా ఉందా? మనిషి
ఏమీ లేదు కదా. అలాంటప్పుడు ఎందుకయ్యా నీ చింత? నీకు అవసరం లేని చింత కదా. నీకు భోజనం గురించి నీకు తెలుసు, ఇవన్నీ కూడా నీకు కావాలని తండ్రికి ముందే తెలుసు. అందుకే భూమికి పండాలని ఆజ్ఞాపించాడు. సూర్యుని వేడి నీకు కావాలి, సూర్యుని వెలుగు నీకు కావాలని దేవుడు చేశాడు. మనిషి ఏమైనా చేశాడా? లేదు. మరి చింత ఎందుకయ్యా నీ గురించి? నీ గురించి నీకు చింత వద్దు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యాలి. నీకెందుకయ్యా నీ గురించి చింత? నీకు చింత వద్దు. మరి ఏం చేయాలన్నాడు కిందికి 33వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును అన్నాడు. ఒక మాటలో చెప్పేశాడు, నీ గురించి నువ్వు చింతించకూడదు. ఒకవేళ చింతించినా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. నాకు బాధ వచ్చిందని బాధపడుతున్నావా? దాని గురించి విచారిస్తున్నావా? ఆ బాధను ఏమన్నా నువ్వు బాధపడటం వల్ల వెళ్ళిపోతుందా? ఈ చింత ఏం చేయాలో తెలుసా? ఆయన మీద వేయాలి అన్నాడు. నీకు బాధ వచ్చినా, నీకు శ్రమ వచ్చినా, నీకు ఇబ్బంది వచ్చినా, ఈ ఇబ్బందులన్నీ కూడా దేవుని పైన వేయాలట. దేవునిపై భారము వేసి నువ్వు ముందుకు సాగాలి అన్నాడు. నీ చింతను యావత్తు ఆయన మీద వేయమన్నాడు. ఆయన చింతను నీ మీద వేసుకోవాలి. అదే అన్నట్టు షిఫ్ట్ చేసుకోవాలి. ఆయనకు చింత ఉంది, మనిషికి కూడా చింత ఉంది. ఆయన చింతను నీ మీద వేసుకోవాలి, నీ చింత ఆయన మీద వేయాలి. లేదండి నా చింత నా మీదనే వేసుకుంటాను అనుకున్నావా? అయితే ఏం చేయగలవు? నీవు చింతించి నువ్వు చింతించి ఏమైనా చేయగలవా? ఏమీ చేయలేవు కదా. మరి ఎందుకు ఇక నీకు చింత? ఈ చింత యావత్తు ఆయన మీద వేసి, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కదా, ఆయన చింత మీ మీద వేసుకోండి, కొద్దిగా ఉపయోగం ఉంటుంది అని అన్నాడు. ఏమన్నా తెలుసా? మొదట ఆయన రాజ్యమును నీతిని మీరు వెదకండి. ఇది మీరు చేయవలసింది, దీని గురించి మీరు చింతించాల్సింది. కానీ చింతించాల్సిన దాని గురించి చింతించకుండా మనిషి ఏం చేస్తున్నాడు ఈరోజు? తన గురించే ఆలోచన. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, దీని గురించి ఆలోచిస్తున్నాడు. నీతి గురించి ఆలోచన చేస్తున్నాడు ఎవరైనా? దేవుని రాజ్యం గురించి ఆలోచన చేస్తున్నాడా? నీతి నిమిత్తము ఆకలి దప్పుల గలవారు ధన్యులు అన్నాడు, వారు తృప్తి పరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. మీకు మీ ఆహారాన్ని గురించి కాదు మీ ఆలోచన. మీరు దేని కొరకు ఆకలి కలిగిన వారు ఉండాలి? నీతి నిమిత్తం. దేవుని నీతిని ఎరగాలి, దేవుని నీతిని ప్రకటించాలి, దేవుని వాక్యం నిమిత్తం మనం ఆకలి దప్పులు కలిగి ఉండాలి భూమి మీద అని చెప్పాడు. కానీ ఈరోజు ఇలాంటి ఆకలి దప్పులు ఎవరిలో ఉన్నాయండి? భూమి మీద కనిపిస్తున్నాయా? వాక్యం నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ఉన్నారా? నీతిని స్థాపించాలనుకుంటున్నారా? సమాజంలో నీతే లేకుండా పోయిందండి. సమాజంలో అసలు యథార్థత లేదు, న్యాయం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయంగా పనులు ఏమి జరగటం లేదు. అంటే మనుషుల మధ్య నీతి ఉందా? ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉందా? న్యాయం ఉందా? లేదు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళితే నీతిగా న్యాయంగా పనిచేయాల్సిన వ్యక్తి అవినీతికి పాల్పడుతున్నాడు. నీతి ఉందా? సాలరీ ఇస్తుంది గవర్నమెంట్, చక్కగా ఒక పని మీద నియమించాడు, దానితో తృప్తి చెందకుండా అవినీతికి పాల్పడుతున్నాడు. కానీ మనం ఆకలి దప్పులు దేని కొరకు ఉండాలో తెలుసా? నీతి నిమిత్తము అన్నాడు. ఈరోజు బైబిల్ పట్టుకున్న మనము దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని నీతిని వెతకాలి. ఆయన బాధపడుతున్నాడు, ఆయన చింతిస్తున్నాడు. దేనికోసం అయ్యా అంటే అందరూ మారు మనసు పొందాలని. మరి అందరూ మారు మనసు పొందాలి అని అంటే మనమేం చేయాలి? ఆయన చింత మన మీద వేసుకున్న మనము ఏం చేయాలి అంటే, ఇదిగో ఆయన మారు మనసు, పిల్లలు మారు మనసు కావాలంటే మారు మనసు దేంతో కలుగుతుంది? వాక్యంతోనే కదండి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తును మాటల వలన కలుగుతుంది. కాబట్టి ఈ మాటలు వినిపిస్తే మారు మనసు వస్తుంది, ఈ మాటలు వినిపిస్తేనే మనిషిలో మార్పు కలుగుతుంది. అలాంటి మాటలు వినిపించడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? అలాంటి మాటలు మనం వినిపిస్తున్నాము అని అంటే దేవుని చింతను మన మీద వేసుకున్నట్టే కొంత మట్టుకైనా.
దేవుని మాటలు ఇతరులకు వినిపించి మారు మనసు కలిగేటట్టుగా మనం చేస్తున్నాము అని అంటే దేవుని చింతను మనం తీర్చుతున్నట్టే. కానీ ఈరోజు అలాంటి పనిలో ఎంతమంది ఉన్నారు? బైబిల్ పట్టుకున్న వారందరూ ఎంతమంది పనిచేస్తున్నారు దేవుని కోసం? దేవుని పిల్లల కోసం ఎంతమంది పనిచేస్తున్నారు? కొందరే పని చేస్తే అందరూ ఎలా మారుతారు చెప్పండి? ఒకసారి ఆలోచించండి. అందరం పని చేయాలి. ఇదిగో మీటింగ్స్ పెట్టాలి, దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను ప్రకటింపచేయాలి. అలాంటి ప్రకటింపచేసి ఆ కార్యక్రమాలలో, దైవ కార్యక్రమాలలో ఏ ఒక్కరైనా మారు మనసు పొందలేకపోతారా? పొందుతారు. అంటే మారు మనసు పొందితే దేవునికి ఏం జరుగుతుంది? చింత కాస్త వెళ్ళిపోయి ఏం కలుగుతుంది? సంతోషం. లూకాసు వార్తలో చెప్తాడు కదండి. లూకాసు వార్త 7వ అధ్యాయమా 15వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అన్నాడు. ఎక్కువ సంతోషము కలుగును. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అని మనం చదువుకున్నాం కదా. ఆ చింతించుచున్న ఆయనకు సంతోషం కలుగుతుందట. ఎప్పుడు? ఒక పాపి మారు మనస్సు పొందినప్పుడు. అంటే ఒక పాపి మారు మనస్సు పొందితే పరలోకంలో దేవుడు సంతోషిస్తాడా? అవును, సంతోషిస్తాడు. ఆయన ఆనందిస్తాడా? ఆనందిస్తాడు. అంటే ఆయన ఆనందపడే పని మనం చెయ్యాలి అని అంటే మారు మనస్సు విషయమైన బోధను మనము ప్రకటించాలి, నీతిని ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అలా ప్రకటించినప్పుడు వింటారు. విన్నవారిలో మారు మనస్సు అనేది కలుగుతుంది. అలా మారు మనస్సు కలిగితే దేవునికి చింత అనేది తగ్గుతుంది, ఆనందం ఆయనకు వస్తుందండి. నిజంగా ఇలాంటి ఆనందపడే విషయాలు, ఇలాంటి దేవుడు ఆనందపడే కార్యక్రమాలు మనం చేయాలంటే నిజంగా ఎంత సంతోషం ఉంటుందండి. మనకు కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మీటింగ్స్ చేసినప్పుడు మీటింగ్ చేసినంతసేపు మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. మనం ఎంతో ఇబ్బంది అవుతూ ఉంటుంది. అన్నీ సమకూర్చుకోవాలి, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. వాటన్నిటి విషయంలో మనం ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతూ వెళ్ళిపోతూ ఉంటే ఆ కార్యక్రమం జరిగినాక నిజంగా చాలా ఆనందంగా ఉంటుందండి. అది చేసేవారికి అది అనుభవిస్తే అర్థమవుతూ ఉంటుంది. నిజంగా గొప్పగా జరిగింది కార్యక్రమం అనుకుంటూ ఉంటాం. చాలా చక్కగా బోధ చేశాడు, వాక్యం చెప్పడానికి వచ్చిన దైవ సేవకుడు చాలా చక్కగా వివరించాడు అని ఆ ఆనందమే వేరండి. అలాంటి కార్యక్రమాలు చేయాలి. మరి క్రైస్తవులుగా ఎంతమంది చేస్తున్నారండి? ఈరోజు మనం చేస్తున్నాం కావచ్చు, కానీ ఇతరులు అందరూ చేస్తున్నారా? బైబిల్ పట్టుకున్న వారందరూ చేస్తున్నారా? చేయటం లేదు. దేవుని కొరకు రారు, పని చేయరు, కష్టపడరు. అలా కష్టపడకపోతే దేవునికి ఆనందం ఎక్కడ ఉంటుందండి? యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి అందరిలాగే జీవించి వెళ్ళిపోతే ఆయనకి ఏమైనా ఆనందం ఉంటుండేనా దేవునికి? ఆలోచించండి ఒకసారి. అందరిలాగే జీవించి వెళ్ళిపోతే ఆయనకు దేవునికి సంతోషం ఉంటుండేనా? లేదు. ఆయనకున్నటువంటి జీవిత కాలంలో ఆయన భోజనం గురించి ఆలోచించలేదండి. ఒకానొక సమయంలో శిష్యులు భోజనం తీసుకొని వస్తారు. ప్రభు భోజనం చేయండి అని అంటే ఆయన ఏమంటాడో తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో, ఈరోజు మనిషి దేని గురించి అయితే ఆలోచిస్తున్నాడో యేసుక్రీస్తు దాని గురించి ఆలోచించలేదండి. దాని గురించి అసలు పట్టించుకోలేదు. సమరయ స్త్రీతో మాట్లాడుతుండగా శిష్యులు ఊరిలోనికి వెళ్ళి భోజనం తీసుకొని వస్తారు. భోజనం చేయమంటే ఆయన ఏమంటాడో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. మనిషి ఏమో ఈ భూమి మీదకి వచ్చేసి ఏమి తినాలి, ఏమి త్రాగాలని మనిషి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు మాత్రం తినడం గురించి ఆలోచన చేయలేదు. దేవుని బోధ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుని పని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుని పని చేయటమే నాకు ఆహారం, దేవునికి పని చేయటమే నాకు ఆకలి దప్పికలు దానిలోనే తీరుతాయి అంటున్నాడు. ఈరోజు ఇలా పని చేసేవారు ఎవరైనా ఉన్నారా? లేరండి. ఇలా పని చేసేవారు లేరు. బోధకులుగా ఉన్నవారు కూడా ఏం చేస్తున్నారండి? బోధకులుగా ఉన్నవారు కూడా ఏం చేస్తున్నారు? క్రమంగా ఉన్నారా వాళ్ళు కూడా? యేసుక్రీస్తు వచ్చి ఒక సందర్భంలో అంటాడట,
మత్తయి సువార్తలో అంటున్నాడు, ఇదిగో నేను ఇది చేశాను, అది చేశాను, దయ్యములను వెళ్ళగొట్టాను, ప్రవచించాను, ప్రభువా ప్రభువా అని ఆయన దగ్గరికి వచ్చేస్తే ఆయన ఏమంటాడట? బాగా చేశావు అని అంటాడా? అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండి అంటున్నాడు. ఏంటి మరి? న్యాయం కాదా అది? క్రమం కాదా? అక్రమం అది? అక్రమం చేయువారలారా అంటున్నాడేంటి అంటే న్యాయాన్ని తప్పారు వాళ్ళు, క్రమాన్ని తప్పారు. దేవుని వాక్యం ప్రకటించడానికి నిద్రాహారాలు మానేసి పనిచేయవలసినటువంటి సేవకుడు ఇదిగో ఒకే 4 గోడల మధ్యలో ఉండి దయ్యాలను వెళ్ళగొడతాం, ప్రవచిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని మభ్య పెడుతున్నాడు గనక అది క్రమం కాదు, ఇదిగో నా యుద్ధ నుండి వెళ్ళిపోండి అని అంటున్నాడు. ఈరోజు అలాంటి వాళ్ళు కోకోలలుగా ఉన్నారు కదండి. అలాంటి వారి దగ్గరికి ఎక్కువ జనాలు వెళ్ళిపోతున్నారు కదండి. మరి అలాంటి వారితో దేవునికి ఏమైనా ఆనందం ఉందా? దేవునికి ఏమైనా సంతోషం ఉంటుందా? దేవుని కొరకు కష్టపడే వారి గురించి కదండి ఆయనకు సంతోషం. దేవుని కోసం తన శరీరాన్ని కష్టపెట్టే వారి పట్ల కదండి దేవునికి ఆనందం. ఈరోజు అలా కష్టపడే సంఘంగా ఈరోజు మన సంఘం ఉంది అని అంటే మనం చాలా అదృష్టవంతులం. దేవుని కోసం కష్టపడుతున్నాం కదండి, దేవుని కొరకు పని చేస్తున్నాం కదండి. అందరూ వాక్యం చెప్పేయాలనేది ఏం లేదు కదా. దేవుని కార్యక్రమం జరిగితే నీకు ఏ పని చేయాలనిపిస్తే ఏ పని చేయగలిగితే ఆ పని చేసేయాలి, శక్తి లోపం లేకుండా చేయాలి. అది దేవుడు సంతోషిస్తాడు, అది చూస్తాడు. అలా మనం కూడా దేవుని కొరకు కష్టపడే వారిగా ఒక యేసుక్రీస్తులాగా, ఒక పౌలులాగా, అపోస్తులలాగా వారు దేవుని కోసం కష్టపడ్డారు, దేవుని కోసం పనిచేశారు కనుకనే అనేక సంఘాలను కట్టారు. ఈరోజు మన వరకు కూడా దేవుని సువార్త వచ్చింది అని అంటే అపోస్తులు కష్టపడటం వల్ల వచ్చిందండి. వాళ్ళ కష్టార్జితం అండి ఈరోజు మన దగ్గర దాకా సువార్త రావటం. ఈరోజు బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు మౌనంగా ఉండిపోయి సైలెంట్గా ఏ పని చేయకుండా ఉంటే దేవుని యొక్క సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుంది? ఎవరు మారు మనసు పొందుతారు? ఆయనకు చింత ఎప్పుడు తగ్గుతుంది? ఆయనకు ఆనందం ఎలా వస్తుందండి? మనం కూడా పని చేయాలి. అలా పని చేసి ఆయన చింతా భారాన్ని కాస్త అయినా మనం తగ్గించేవారిగా ఉండాలి. ఇది తెలియని అనేకులకు మనం తెలియచేయాలి. అలా తెలియజేసే వారిగా ఉంటూ దేవుని పనిలో కొనసాగుతూ మన చింత యావత్తు ఆయన మీద వేసి దేవుని భారాన్ని మన మీద వేసుకొని ఆయన కాడిని మనం మోస్తూ ముందుకు వెళితే ఈ జీవితాన్ని ముగించిన తర్వాత మనకు విశ్రాంతిని ఇస్తాడు దేవుడు, మనకు పరలోకాన్ని ఇస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు నాయన మీ పిల్లలతో కొన్ని మాటలు తండ్రి పంచుకొని ఉంటుండగా మీరు చింతిస్తున్నారు, మీరు బాధపడుతున్నారు కేవలం భూమి మీద ఉన్న మనుషుల నిమిత్తము అని యేసుక్రీస్తుల వారిని పంపించి అనేక మాటలు నేర్పించి ఆయన ద్వారా ఒక రక్షణ మార్గాన్ని ప్రభువా మాకు ఏర్పాటు చేసి ఆయన మాటలు విని మారుమనసు పొంది ఆ రక్షణ మార్గంలోనికి వచ్చి మీ చింతకు రావాలని మీరు ఇచ్ఛయించుచున్నారు కనుక తండ్రి నీ ఇష్టాన్ని తెలుసుకొని అదే మార్గంలో ప్రభువా మేము నడుస్తూ అనేకులను నడిపిస్తూ ఈ మారు మనసుకు నిమిత్తమైన నీ మాటలను, ఈ రక్షణ మార్గమైనటువంటి ఈ మాటలను తండ్రి అనేకులకు వినిపిస్తూ మీ కొరకు కష్టపడే బిడ్డలుగా ప్రభువా మమ్మల్ని అందరినీ వాడుకొనుమని రాజ్కుమార్ అన్న చేస్తున్నటువంటి సేవ పరిచర్య అంతటినీ ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ సంఘాన్ని ప్రభువా ఇంకనూ దినదినము అభివృద్ధి చెందించమని, ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.